అందరికీ నమస్కారం. ఈరోజు గౌడ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా మనందరి ప్రియతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి, పేద వర్గాల పెన్నిది, అన్నా అంటే నేనున్నా అంటూ పేదవాడి ఆకలి తీర్చే యువ నాయకుడు, మరి ముఖ్యంగా వైకాపా వెన్ను విరిచి గౌడ సామాజిక వర్గాలంతా ఒక తాటిపై తీసుకొచ్చి కేవలం గర్వంగా గౌడ సామాజిక వర్గం కుల వృత్తి కళ్ళు గీయటం అనే కుల వృత్తి గర్వంగా చెప్పుకునే కుల వృత్తి కేవలం అంతేకాదు, అవసరమైతే ఒక తాటిపై అందరం కూడా వచ్చి వైకాపా వెన్ను విరిచి కీలకంగా బీసీలంతా కూడా తెలుగుదేశం బ్యాక్ బోన్ అని చెప్పే విధంగా దాదాపుగా రాష్ట్రంలో నన్ను మూలన పర్యటించి అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి అన్ని సామాజిక వర్గాల్ని బీసీలందరినీ ఒక తాటిపై నడిపించే దాంట్లో కీలకంగా చక్రం తిప్పిన వీరంకి గురుమూర్తి గారి ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మా గురుతుల్యులు పూజ్యులు పితృ సమానులు కొన్ని దశాబ్దాల పాటు పార్లమెంట్కే గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి, అంతేకాదు సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ రోజు ఆయన చేసిన కృషి మనందరికీ తెలుసు. పదవులు అలంకారానికి మాత్రమే, పదవులు కేవలం అలంకారానికి మాత్రమే, కానీ పార్టీ అడిగితే త్యాగం చేయడానికైనా అవసరమైతే ప్రాణార్పణకైనా దేనికైనా సిద్ధం అని తనదైన శైలిలో పార్టీకి ఉన్న అంకిత భావాన్ని చాటికెట్టిన మా గురుతల్యులు శ్రీ కొనకల నారాయణరావు గారికి, ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకల నారాయణరావు గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు, వ్యవసాయం అంటే ఆయన చేసిన సాయం అనిపిస్తుంది. గతంలో మనందరం ముద్దుగా బుల్లయ్య గారిని పిలుచుకుంటాం. శ్రీ కొనకల జగన్నాథం గారికి, అదేవిధంగా పార్టీ పిలుపునిస్తే, ఆ పార్టీ ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని సక్సెస్ చేయడంలో తనదైన శైలిలో పామరు నియోజకవర్గంలో నా గెలుపుకి కీలకంగా ఉండే ఆ చివరి 30 రోజులు చక్రం తిప్పిన శ్రీ గొట్టిపాటి రామకృష్ణ గారికి, అదేవిధంగా ఈరోజు గౌడ కార్పొరేషన్ సంబంధించి ప్రమాణ స్వీకారం చేయించడానికి వచ్చిన ఎండి గారికి, అదేవిధంగా ఇతర నాయకులు, వేదిక పైన ఉన్న అత్యున్నత మహారాజులందరికీ, వేదిక ముందున్న మీ అందరికీ, కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా సోదరులకి, పోలీసు వారికి అందరికీ కూడా పేరు పేరున పామర నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మీ అందరికీ తెలుసు రాజకీయాలలో ఎప్పుడు ఎవరు కష్టపడ్డా ఆ కష్టానికి ఎవరికైనా గుర్తింపు వస్తుందంటే అది తెలుగుదేశంలోనే. దాంట్లో భాగంగానే మనందరికీ తెలుసు, ఆయన కష్టం మనం చూసాం, ఆయన పడ్డ శ్రమ మనం చూసాం. ఎక్కడున్నా గుర్తుంటున్నా అంటే తమ్ముడు అంటాడు, మళ్ళీ 2వ రోజు ఫోన్ చేస్తే తమ్ముడు ఇష్టంగా ఇచ్చాపురంలో ఉన్నా అంటాడు. ఏం చేస్తున్నా అంటే బీసీలందరినీ ఐక్యం చేస్తున్నా, అన్ని సామాజిక వర్గాల్లో ఒక తాటిపై తీసుకొస్తున్నా. ఏంటి ఇంత కష్టం ఎందుకన్నా అంటే, లేదు తమ్ముడు, ఆ దుర్మార్గులు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక బీసీల మనుగడ లేకుండా చేస్తారు. ఇప్పటికే బీసీల బ్యాక్ బోన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా బీసీల ఐకమత్యం కోసం, ఒక తాటిపై తేడం కోసం పదవులు ఈరోజు గురుమూర్తులను ఆశీర్వదించడానికి మన మధ్యకు వస్తున్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమారుడు శ్రీ నందమూరి రామకృష్ణ గారు. అందరూ కరచాల ధ్వనుల మధ్య ఆయనకి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సీనియర్ నాయకులు శ్రీ దశరథ జనార్దన్ గారికి కూడా ఆయన వెంటనే ఉన్నారు. వారిద్దరిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అందరూ కరచాల ధ్వనుల మధ్య శ్రీ నందమూరి రామకృష్ణ గారిని కరచాల ధ్వనులు అనగా అందరూ కూడా తప్పకుండా
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమారుడు నందమూరి రామకృష్ణ గారు తెలుగుదేశమా సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ దశరథ జనార్దన్ గారు వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జాగ్రత్తగా నాయకుల నుంచి నిశ్వాసం కోరుతున్నాం. అదేవిధంగా కాకినాడ రూరల్ కటకం బాబీ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికీ కూడా సాధారణంగా ఈరోజు ఇది ఒక కార్యకర్తగా మొదలుపెట్టి నాయకత్వం రూపంలో రూపాంతరం చెంది నాయకుడిగా ముందడుగు వేసి బీసీలందరినీ ఒక చాటుగా నడిపించి ఎన్డీఏ గిరిపై కీలకంగా వ్యవహరించిన శ్రీ దయచేసి వారికి దారి ఇవ్వాలండి. గెస్ట్కి దయచేసి గెస్ట్కి దారి ఇవ్వండి. పేరు పేరున స్వాగతం. ఎన్టీ రామారావు గారి కుమారుడు శ్రీ నందమూరి రామకృష్ణ గారికి ముగ్గురు ఎమ్మెల్యేలు మన సంఘంలో ఉండాల్సిన ఏంటంటే ఈ మినిస్టర్ గా చూడాలి వరల కుమార్ రాజేంద్రబాబు చెప్పలేవు.